చరిత్ర ఎక్కడ? మన చరిత్ర ఎక్కడ? అపోస్తులు నీడ పడగానే స్వస్థతలు జరిగాయంటే ఆ నీడను వాడుకున్నారంటే వాళ్ళకున్న సమర్పణ ఎక్కడ? వాళ్ళకున్న ప్రతిష్టత ఎక్కడ? దేవుని కొరకు మరణించడానికైనా వాళ్ళు సిద్ధపడి పరిసయ్యులు శాస్త్రుల మీదట ధైర్యంగా నిలబడి బోధించారు. యేసే నిజమైన దేవుడు, మీరు సిలువేసిన దేవుడే నిజమైన సజీవుడైన దేవుడని వాళ్ళు ధైర్యంతో గుండెకి ప్రకటించారంటే కారణం ఏమిటో తెలుసా? వారిలో ఉన్న సమర్పణ, వారిలో ఉన్న ప్రతిష్టత. వారెక్కడ, మనమెక్కడ? వాళ్ళు ప్రకృతిని శాసించారు నిజమే, అది కారణం ఏమిటో తెలుసా? సమర్పణ కలిగిన బ్రతుకు, సమర్పణ కలిగిన జీవితం. అది మనలో ఉందా? పాపం చేస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడుతూ, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న మన బ్రతుకులకి ప్రకృతి లోబడుతుంది. ఇది ఎక్కడి పోదండి? ఎందుకు సంఘాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు?